Welcome to Ishwari Group podcast. Here we are with Mr. Kalyan Chakravarti, the founder and chairman of Ishwari Group. So let's talk to him and get a few insights about real estate company and what is Ishwari Group. So how are you, sir? How is the weather and everything? Good. How about you? I'm fine, sir. So I wanted to ask Yeah, tell me. that what is the one thing you want to tell our viewers about your company? మీరు మీ కంపెనీ గురించి ఏం చెప్తారు? మీ సర్వీసెస్ మీరు ఏం ఆఫర్ చేస్తున్నారు? కొంచెం చెప్పగలరా? Definitely. Ishwari Group services, we are into different of platforms. We are with sales of apartments, flats, like plots, developments, and we are into technologies also. We call it as ASC Technologies, where it's a digital marketing platform. We are into Ishwari Capital Services, where we provide financial services like anyone ఎవరికన్నా లోన్స్ కావాలన్నా, ఎవరికన్నా టాప్అప్స్ కావాలన్నా, హౌస్ రినోవేషన్ కోసం లోన్ కావాలన్నా, వీ హ్యావ్ సెపరేట్ ఛానల్ కాల్ ఈశ్వరి క్యాపిటల్. అండ్ వీ డూ టేక్ అవర్ అండర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్. మీకు ఏదన్నా సైట్ ఉంది, మీరు ఇండివిజువల్ హౌస్ కట్టించుకోవాలనుకుంటున్నారు, ఇట్స్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎనీ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సర్వీసెస్. అపార్ట్ ఫ్రమ్ దట్, వీ హ్యావ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ కాల్డ్ ఏఎస్సి టెక్నాలజీస్, వేర్ వీ ప్రొవైడ్ వెబ్సైట్ డిజైనింగ్, డెవలప్మెంట్, SEO మార్కెటింగ్ అండ్ ఆల్. ఈశ్వరి గ్రూప్ built with of all 5-6 multiple companies. Even interiors kada, so you have Interiors, we have design and execution team also. We design the interiors in 3D 2D module, and we execute the interior work also within your budget. You note it like, sir, ఇప్పుడు కస్టమర్ ఉంటారు, 2 bedroom ఫ్లాట్ తీసుకోవచ్చు, వాళ్ళకి 5-10 lakhs బడ్జెట్ లో ఇంటీరియర్స్ కావాలన్నా వీఆర్ హియర్. సార్ నాకు 1 crore లో బడ్జెట్ లో ఇంటీరియర్స్ కావాలన్నా వీఆర్ హియర్. యూ నేమ్ ఇట్ యువర్ బడ్జెట్ అండ్ వీఆర్ హియర్ టు డూ. యా, ఇది నేను మీ ఫ్లైయర్ మీద యాక్చువల్ గా చూసాను. సో యా, అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఈ ఫస్ట్ ఇట్ వాజ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కంపెనీ కదా, మీరు కన్స్ట్రక్షన్ కూడా ఎందుకు చూస్ చేసుకున్నారు? No, first Ishwari Group is started with a marketing company. Okay. So basically, Ishwari Group provides marketing services to builders. Exclusively, Ishwari Group is an end-to-end service search engine for any person. ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళకి, సరే జనరల్లీ మనం ఏం చేస్తాం, ఇల్లు కొనుక్కోవాలనుకుంటే మనకు తెలిసిన బిల్డర్కో, మన ఇంటి దగ్గర ఉన్న నియర్ బై ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతుందో అక్కడికి వెళ్తాం. సూన్ ఆఫ్టర్, అంటే మేము కంపెనీ స్టార్ట్ చేసే టైంకి దిస్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ ఈ డిజిటల్ మార్కెటింగ్ అని అవి ఇంకా లేవు. సో బిఫోర్ కోవిడ్ వీ హ్యావ్ స్టార్టెడ్. సో దట్ ఈస్ ద టైమ్ వేర్ people are really need this kind of companies here. So that is the motto where we have provided end-to-end services for the customer, where site visit దగ్గర నుంచి వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు ప్లాన్, వాళ్ళకి లొకేషన్ ఏ లొకేషన్ లో కావాలి, ఎంత బడ్జెట్ లో కావాలి, వాట్ ఈస్ దేర్ ప్రిఫరెన్సెస్. సో సమ్ పీపుల్ నీడ్ లైక్, సార్ నాకు సౌత్ ఫేసింగ్ లో కావాలి, లేదా నార్త్ ఫేసింగ్ కావాలి, లైక్ 3rd floor కావాలి, లేదా 1st floor కావాలి. సో వాళ్ళ ప్రిఫరెన్సెస్ బట్ తగ్గట్టు వీ హ్యావ్ provided our services. Soon post COVID, the things are changed. సో ఒక్కొక్క డే బై డే, ఇయర్ ఆన్ ఇయర్, పీపుల్ ఆర్ కమింగ్. అంటే కోవిడ్ లో అందరికి రెసిషన్ ఉంది కాబట్టి, దెన్ వీ థాట్ లైక్, వై డోంట్ వీ స్టార్ట్ అవర్ ఓన్ కన్స్ట్రక్షన్. Before COVID itself, we started our construction. We started with one construction in Madarwada. Now we are operating our construction services. Around 17 projects was doing. We are now with 17 projects live. Another 50 projects yet to start after April. సో బేసికల్ గా కన్స్ట్రక్షన్ కూడా మీరు కస్టమైజ్ చేసేసారు కస్టమర్స్ కి. సో వీ కెన్ చూజ్, మా బడ్జెట్ కూడా కస్టమర్స్ నచ్చినట్టు, డిజైన్ కూడా కస్టమర్స్ కి నచ్చినట్టు. అల్టిమేట్ కదా, ఇప్పుడు కస్టమర్ అల్టిమేట్ ఈస్ లైక్, ఎవరు బిజినెస్ చేసినా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఆయనకి, అండ్ మోర్ ఓవర్ వెన్ అవర్ ఇట్ కమ్స్ ఇన్ టు హోమ్, సో ఇల్లు పెళ్లి రెండు వాళ్ళకి నచ్చినట్టు చేసుకోవాలి. సో దట్ ఈస్ వై వీఆర్. సో వాళ్ళకి నచ్చినట్టు డిజైన్ చేస్తాం, వాళ్ళకి నచ్చిన కలర్స్ తోటి, వాళ్ళకి నచ్చిన అవుట్పుట్, వాట్ ఎవర్ దేర్ ఎలివేషన్, వాట్ ఎవర్ దేర్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఎలివేషన్. సో కొంతమందికి ఎలివేషన్స్ లో గ్లాసెస్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది దేర్ ఆర్ సమ్ ప్యానల్స్ విచ్ ఇస్ కమింగ్ అవుట్. దేర్ ఆర్ ట్రెండింగ్ ఆఫ్ ఎలివేషన్స్, ఎప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. సో వాళ్ళకి నచ్చినట్టుగానే మనం డిజైన్ చేసిస్తాం. దట్ ఈస్ వై వీఆర్. దట్స్ యాక్చువల్లీ వెరీ నైస్ టు నో దట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కూడా ఇంత కస్టమైజేషన్ దొరుకుతుందా అంటే ఈశ్వరి గ్రూప్ ని చూస్ చేసుకునేటట్టు ఇట్ సెట్స్ అ పార్ట్ అనమాట. సో దిస్ ఇస్ వాట్, వితౌట్ ఎవెన్ ఆస్కింగ్ నాకు తెలిసిపోయింది వాట్ సెట్స్ అ పార్ట్ ఈశ్వరి గ్రూప్ ఫ్రమ్ అదర్ కంపెనీస్ అని. And not only in Vizag, see, Ishwari Group is now with
Odisha, Ishwari Group is in Andhra Pradesh, Ishwari Group is in Telangana. Soon April we are launching in Tamil Nadu and Karnataka. So, and we are looking this financial year, coming financial year, Ishwari Group will be in abroad also. You can see like in, see the basic is like NRIs need their assistance. NRIs కి ఎలా దొరుకుతుంది అంటే వాళ్ళు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇక్కడ వాళ్ళు డిపెండ్ అవుతున్నారు. సో వీఆర్ లుకింగ్ టు ఓపెన్ అవర్ బ్రాంచెస్ ఇన్ దుబాయ్, UAE అండ్ కెనడా in this coming financial year. So this is your expansion plan for Ishwari Group. Yes. Wow, beautiful, sir. Sir, ఇంకొకటి మీకు తెలిసిన విషయమే, recession is going on in the market. So how does Ishwari Group overcome the recession? See, the main cause is like recession will never impact real estate, particularly in Andhra and this kind of segment. When you move to metropolitan, like north side, like Bangalore or some other location, Mumbai, atla చూస్తే మీరు recession may impact. It is not like saying that recession impact అవ్వదని కాదు. బట్ సి నాకు ఒక ఇల్లు కావాలి, నేను సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి రెసిషన్ విల్ నెవర్ ఇంపాక్ట్. అండ్ మోర్ ఓవర్ 1 to multiple homes ఫర్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూసుకునే వాళ్ళకి ఈశ్వరి గ్రూప్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. దట్ వీ హ్యావ్ 35 lakhs బడ్జెట్ నుంచి యూ నేమ్ ఇట్ 3 crores వరకు, వాట్ ఎవర్ యువర్ బడ్జెట్, వాట్ ఎవర్ యువర్ లొకేషన్, వీ హ్యావ్ ఏ ప్రాజెక్ట్ ఫర్ యూ. సో ఎప్పుడైనా ఒక్క పర్టికులర్ లొకేషన్లో చూసే వాళ్ళకి మేబీ రెసిషన్ ఇంపాక్ట్ అవ్వచ్చేమో, కానీ మల్టిపుల్ లొకేషన్స్, మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, మల్టిపుల్ బడ్జెట్స్ ఉన్నప్పుడు వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్ విల్ నెవర్ ఇంపాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ సెగ్మెంట్. బట్ ఇట్ మే ద సేల్ మే బి స్లో డౌన్. లాస్ట్ ఇయర్లీ కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్కి కొంచెం స్లో ఉండింది, బట్ ఇట్ నెవర్ సే లైక్ రెసిషన్ వల్ల స్లో అయ్యిందని మేము అన్నట్లు. దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ విచ్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సో స్లోలీ ద మార్కెట్, ఎనీవే మార్కెట్ ఎప్పుడు ద పీపుల్ విల్ బి దేర్ టు బై ఏ హోమ్. సి ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ ఎవ్రీ ఇయర్ వైజాగ్ కి వచ్చే పీపుల్ అంటే హూ ఆర్ కన్వర్టింగ్ టు ద సిటీస్ లైక్ వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, దేర్ ఆర్ మోర్ దాన్ 1 million పీపుల్. బట్ దానికి ఈక్వలెంట్ గా ఎప్పుడు కన్స్ట్రక్షన్స్ అన్ని జరగవు. If you take last year, if you take how many constructions have been developed in Visakhapatnam, it is hardly below 50 lakhs or something. సో అంత అంటే పీపుల్ కి ఎంతమంది అయితే మైగ్రేట్ అవుతున్నారో అంతమందికి ఈక్వలెంట్ గా ఎప్పుడు కన్స్ట్రక్షన్స్ జరగట్లేదు ఇండియాలో. సో సూన్ ద మెయిన్ ఎయిమ్ ఈజ్ లుక్ టు కవర్ అవుట్ ఆఫ్ దట్ షార్ట్ ఫాల్. సో దెర్ ఆర్ మచ్ ఆపర్చునిటీస్ ఇన్ దిస్. Sir, ఇంకొక లాస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద సజెషన్ యూ గివ్ టు అవర్ వ్యూవర్స్? అంటే రియల్ ఎస్టేట్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోవాలి, అసలు ఎందుకు ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇస్ లైక్ ద బూమింగ్? బికాస్ ఇట్స్ బిన్ బూమింగ్ ఓన్లీ. ల్యాండ్ ప్రైజెస్ హ్యావ్ ఓన్లీ బీన్ గోయింగ్ అప్, నాట్ డౌన్. అండ్ వై డూ యూ సజెస్ట్ దట్ దే ఇన్వెస్ట్ ఇన్ ఇట్? రియల్ ఎస్టేట్ లోనే ఇన్వెస్ట్ చేయండి, ఇట్ విల్ బూమ్ అని మనం చెప్పట్లా. సి వై రియల్ ఎస్టేట్ ఈస్ బూమింగ్, దట్ ఈస్ మెయిన్ కాజ్ విచ్ యూ హ్యావ్ టు థింక్ బిఫోర్ ఇన్వెస్టింగ్. See, when you take last 15 years, 20 years predictions, so every year the land rate పెరుగుతూనే ఉంటుంది. It may depends upon the revenue for the government. It may depends upon the locality. అంటే people migrate అవడం వల్ల. So there is only one sector which will grow with the people. See, people పెరిగే కొద్దీ మీకు ఎప్పుడైనా సరే మీరు సే ఎగ్జాంపుల్ ఫుడ్ బిజినెస్ తీసుకోండి. ఫుడ్ బిజినెస్ విల్ కమ్ చీపర్. ఎప్పుడైతే పీపుల్ పెరుగుతూ ఉంటారో ఫుడ్ ఎప్పుడు చీప్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే దెర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్. సో స్మాల్ రెస్టారెంట్స్ అవుతూ ఉంటాయి. నేను 3 star హోటల్కి వెళ్తే అదే ఫుడ్ నాకు పక్కన కూడా దొరుకుతుంది. బట్ ఫ్లాట్ ఆర్ యువర్ ప్రాపర్టీ విల్ నెవర్ కమ్స్ లైక్ దట్. ఇట్ మే రెడ్యూస్, బట్ ఆ ప్రైస్ తగ్గడం కోసం యూ హ్యావ్ టు ట్రావెల్ కిలోమీటర్స్ ఆఫ్ లాంగ్. ఈ ఏరియాలో నేను ఇప్పుడు సైట్ కొనుక్కోవాలి అంటే ఇట్ మే కాస్ట్ ఫర్ స్క్వేర్ యార్డ్ 1 lakh rupees అనుకోండి. సో 1 square yard నాకు 10,000 కూడా దొరుకుతుంది. అది దొరకాలంటే ఐ హ్యావ్ టు ట్రావెల్ 150 kilometers. సో ద థింగ్ ఈజ్ లైక్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది అంటే నువ్వు ఎక్కడ కొనుక్కోవాలనుకుంటున్నావు అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. దట్స్ వేర్ ఇట్ ఈస్ బూమింగ్. నెవర్ ఎవర్ ఎప్పటికీ రియల్ ఎస్టేట్ పెరుగుతూనే ఉంటుంది. ద ఇన్వెస్ట్మెంట్ విల్ ఎవ్రీ టైమ్ గ్రోస్. సో ఇట్ ఈస్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ విచ్ వీ సే. Thank you so much, sir. I'm very glad to have you. And I hope to see more episodes of Sure. this podcast.